ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటింది. అయినా ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో విభేదాలు మాత్రం వీడటం లేదట. ఆ సెగ్మెంట్లో కూటమిలోని నేతలంతా హేమాహేమీలు. దీంతో ఎవరి దారి వారిదే, యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారట. ఇది కూటమిలోని అగ్రనేతలకు పెద్ద తలనొప్పిగానే మారిందట. ఇక్కడ నేతలంతా 4 స్తంభాలాట ఆడటంతో ఆ పార్టీల క్యాడర్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, అక్కడి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి, ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. గత ఎన్నికల్లో కూటమి పార్టీల్లోని సీట్లు సర్దుబాటు వివాదం ఇప్పటికీ పెందుర్తి నియోజకవర్గాన్ని వెంటాడుతోంది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు బండారు సత్యనారాయణ, గండి బాబ్జీ, పంచకర్ల రమేష్ బాబు, గోవింద సత్యనారాయణ సోదరుడు పీలా శ్రీనివాసరావు ఆసక్తి చూపించారు. అయితే వీరంతా గతంలో కొందరు పీఆర్పీలోనూ, మరికొందరు వైసీపీలోనూ, ఇంకొందరు టీడీపీలోనూ ఒక వెలుగు వెలిగారు. గత ఎన్నికల్లో మాత్రం ఈ నలుగురు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ కొన్ని సర్దుబాట్ల కారణంగా ఈ నియోజకవర్గం టికెట్ జనసేన తరపున పంచకర్ల రమేష్ బాబుకు కేటాయించారు. అయితే ఇక్కడి నుండి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బండారు సత్యనారాయణను మాడుగుల నియోజకవర్గానికి పంపించారు. పెందుర్తిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ నాయకుడు గండి బాబ్జీకి పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఇక మరో నాయకుడు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సోదరుడు పీలా శ్రీనివాసరావు కూడా పెందుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఆయన సైలెంట్ అయ్యారు. దీంతో పంచకర్ల రమేష్ బాబు జనసేన ఎమ్మెల్యేగా ఇక్కడ విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు కథంతా ఇక్కడే మొదలయ్యింది. పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన నేతలు అంతా ఇప్పటికీ ఆ నియోజకవర్గంపై ఆశ చంపుకోలేదు. పంచకర్ల రమేష్ బాబు జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతుంటే గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన బండారు సత్యనారాయణ కూడా మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ నియోజకవర్గంలో కొనసాగుతున్నారు. ఇక ఎమ్మెల్యే కావాలని కలలు కన్న పీలా శ్రీనివాసరావును మేయర్గా పీఠమెక్కించి సంతృప్తి పరిచారు. మరో కీలక నేత గండి బాబ్జీకి కూడా టీడీపీ విశాఖ అధ్యక్షుడిగా గతంలో నియమించారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి కూడా కట్టబెట్టారు. అయినప్పటికీ వీరంతా వారి పదవులకు న్యాయం చేసినా చేయకపోయినా అందరూ తిరిగి పెందుర్తిపైనే పట్టు తెచ్చుకునేందుకు తంటాలు పడడంతో ఈ నియోజకవర్గంలో కూటమి కష్టాలు తప్పడం లేదు. ఓవైపు కూటమి పాలనలో అన్ని పార్టీలను కలుపుకొని ప్రజలకు మేలు చేయాలని అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ భావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ పెందుర్తిలో మాత్రం అందుకు భిన్నంగా కూటమిలోని నాయకులంతా వ్యవహరిస్తున్నారట. విడిపోయి తన వర్గాలని బలోపేతం చేసుకునేందుకు తంటాలు పడడంతో కార్యకర్తలు నానా ఇబ్బందులు పడుతున్నారట. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డ తామంతా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈ నియోజకవర్గంలో ఉన్న నేతల కారణంగా తిప్పలు తప్పడం లేదని గగ్గోలు పెడుతున్నారట. ఇక తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు పెందుర్తి నియోజకవర్గంలో కూటమిలో విభేదాలకు అద్దం పడుతున్నాయి. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన తన విఎంఆర్డి సమీక్షా సమావేశం జరిగింది. ఈ మీటింగులో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జీ మధ్య మాటల యుద్ధం చర్చకు దారితీసింది. దీంతో ఈ సెగ్మెంట్ కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయంటున్నారు. మంత్రి నారాయణ విశాఖ పర్యటనలో భాగంగా విఎంఆర్డీఏ పరిధిలోని ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు సమావేశం నిర్వహించారు. విఎంఆర్డీఏలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జనసేనకు చెందిన 2 ఎమ్మెల్యేలు బహిరంగంగానే టీడీపీ సమన్వయకర్తలపై బాహాబాహీకి దిగారు. సమన్వయకర్తలను ఈ సమావేశానికి ఎందుకు పిలిచారు అంటూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము మాత్రం ప్రజలకు జవాబుదారులం కాదా అంటూ పెందుర్తి టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జీ ఎదురు తిరిగారు. మీరు కూడా వస్తే మేము సగం ఎమ్మెల్యేలం అనుకుంటున్నారా అంటూ వీరంగం వేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు సమీక్ష అని జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి టీడీపీ ఇన్ఛార్జీలను కూడా కూర్చోబెడితే ఇంకా తమకు విలువ ఏముందని జనసేన ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన అనంతరం పెందుర్తి కూటమిలో వివాదాలు మరింత ముదిరి పాకాన పడ్డాయి.
ఇదిలా ఉంటే పెందుర్తి నియోజకవర్గంలో కూటమిలో కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు తెలుగు తమ్ముళ్లు సహకరించట్లేదట. టీడీపీ నాయకుల వర్గపోరు ఎమ్మెల్యే పంచకర్లకు తలనొప్పిగా మారింది. గండి బాబ్జీని పెందుర్తి టీడీపీ సమన్వయకర్తగా నియమించిన దగ్గర నుండి ఆ పార్టీ రెండుగా చీలిందంటున్నారు. అయితే మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గతంలో పెందుర్తిలో తనకంటూ ఒక ముద్ర వేసుకుని క్యాడర్ని నాయకుల్ని నడిపారంటున్నారు. అయితే బండారు సత్యనారాయణ మాడుగుల ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి గండి బాబ్జీ బండారు వర్గాన్ని పక్కనబెట్టి తనకొక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఇటు బండారుతోనూ అటు నగర మేయర్ పీలా శ్రీనివాస్తోనూ విభేదాలు పెట్టుకుని తాను ప్రత్యేకంగా ఒక టీంని నడుపుతున్నారట. గతంలో వైసీపీతో ఉన్న సంబంధాల కారణంగా వైసీపీ నాయకుల్ని టీడీపీలో చేర్చుకుని ఒక స్పెషల్ టీంను తయారు చేసుకున్నారట గండి బాబ్జీ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమపై కేసులు పెట్టి తమను జైలు పాలు చేసిన వైసీపీ లీడర్లను పార్టీలో చేర్చుకోవడాన్ని బండారు వర్గం వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ వ్యవహారం గురించి పలుమార్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇది టీడీపీ అంతర్గత వ్యవహారమని ఆయన సున్నితంగా తిరస్కరించారట. పరవాడలో గతంలో జరిగిన ఒక బహిరంగ సభలో గండి బాబ్జీ బండారు వర్గాన్ని తాను సభలకు సమావేశాలకు పిలవనని బహిరంగంగానే చెప్పారు. అలాగే పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు నగర మేయర్ శ్రీనివాసరావును తనను పిలవట్లేదని గండి బాబ్జీ మేయర్ని నిలదీశారు. అయితే ఎమ్మెల్యే సమక్షంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలు సమావేశాలకు తెలుగు తమ్ముళ్లు డుమ్మా కొడుతున్నారట. విశాఖ ఎంపీ శ్రీభరత్ అండదండలతో గండి బాబ్జీ పెందుర్తిలో నాయకులను ఎమ్మెల్యేని ఖాతరు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. మరోపక్క కూటమిలో మరో బీజేపీ ఉన్నా లేనట్లుగానే ఉందట. బలమైన నాయకత్వం లేకపోవడం, అది కూడా కేవలం పెందుర్తి మండలానికే పరిమితం కావడం, గ్రామీణ ప్రాంతాల్లో పట్టు లేకపోవడంతో జనసేన ఎమ్మెల్యే ఒంటరివారయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డా పట్టించుకోవట్లేదట. అలాగే ఎన్నికల ముందు టీడీపీ నుంచి జేఎస్పీలో చేరిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారట. దీంతో జనసేన క్యాడర్ ఎమ్మెల్యేకి దూరం అవుతున్నారట. పంచకర్ల కూడా గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆ పరిచయాలతో ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యే చుట్టూ చేరుకున్నారట. దీంతో జనసేన కోసం కష్టపడిన లీడర్లంతా ఎమ్మెల్యేకి దూరమయ్యారు. ఇంత చేసినా ఎమ్మెల్యే ఇప్పటికీ పట్టు తెచ్చుకోలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు పార్టీ క్యాడర్లో అసంతృప్తి పెరగడానికి కారణమవుతుందని అంటున్నారు. మొత్తానికి పెందుర్తిలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరంతా అధిష్టానం మాటకు కట్టుబడి ఐక్యమత్యంతో ముందుకు అడుగు వేస్తారా, లేదా ఇదే వివాదాలతో వర్గాలుగా వారీగా విడిపోతారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కూడా చాలా గట్టిగా పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో వీరంతా ఐక్యతారాగం ఆలపిస్తారా, లేక వర్గ విభేదాలతో రోడ్డెక్కుతారా అనేది వేచి చూడాలి.